హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఈ డ్రిల్స్ కిటికీకి ఏ విధంగా ఎక్కించని చూపిస్తాను. ఇవి చూస్తున్నారు కదా, పిన్ టైప్ అనమాట డ్రిల్స్. ఇవి పిన్ టైప్ అంటే ఎలా ఉంటాయంటే మీకు చూస్తున్నారు కదా, ఓస్ అన్నది కిటికీలో ఉంటుంది. మీకు డ్రిల్ ఇక్కడ ఉన్నాయి, ఈ డ్రిల్స్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ డ్రిల్స్కి చుట్టూ ఓస్ ముక్కలను బయట పెట్టి ఉన్నాయి కదా, వాటిని పిన్లు అంటారు. అదే పిన్ టైపు. ఇప్పుడు ఈ మోడల్లో ఏంటంటే డ్రిల్స్ అనేవి గట్టిగా ఉంటాయి. ఇప్పుడు పిన్ టైప్ మనం డ్రిల్స్ తయారు చేసాం. ఈ డ్రిల్స్ ఏ విధంగా ఎక్కిస్తున్నామో చూపిస్తాను మీకు. మనం ఆల్రెడీ కిటికీ అనేది దిగ్గొట్టుకొని డ్రిల్ అనేది చుట్టూ ఒక విధంగా ఉండి సమానంగా ఉండేలా పెట్టుకొని ఆనవాళ్ళను పెట్టుకున్నాం. ఓసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రతి చోట ఆనవాళ్ళు పెట్టుకున్నాం. మనకి నిలువులో 2 ఓసులు, అడ్లో 1 ఓసు ఇచ్చారు. ఆ ఓసుకి ఆనవాళ్ళు పెట్టుకున్న దానికి సెంటర్ గీత గీసుకొని కమ్మి సెంటర్ చేసుకొని హోల్ అన్నది వేసుకున్నాము. ఆ పిన్ అన్నది కరెక్ట్గా సరిపోయే విధంగా హోల్ అన్నది వేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనం దిగ్గొట్టిన కిటికీలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ దిగ్గొట్టినవే. మీకు ఇప్పుడు కొత్త కిటికీ ఏ విధంగా డ్రిల్ అనేది ఎక్కిస్తాను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ కిటికీ మనం మార్కింగ్ చేసుకొని బెజ్జాలు చేసుకున్నవి. మనం ముందు కిటికీ దిగ్గొట్టుకొని డ్రిల్ అనేది కట్ట పెట్టుకొని ఆనవాళ్ళు పెట్టుకుంటాం. అప్పుడు ఈ కమ్ముల కన్నా నెంబర్లు వేసుకుంటాం. డ్రిల్ కూడా మారిపోకుండా డ్రిల్కి కూడా మనం నెంబర్ వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పిన్లన్నీ అన్ని డ్రిల్స్కి ఒకే విధంగా ఉండవు, మారుతుంటాయి. అందువల్ల డ్రిల్ కూడా నెంబర్ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, డ్రిల్ అనేది ఎక్కిస్తున్నాను. ఇప్పుడు కమ్మి పెట్టుకున్నాం కదా, కమ్మి ఉడకబెట్టి డ్రిల్ అనేది ఎక్కించుకుంటున్నాం. చూసారు కదా, కన్నాలను కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు డ్రిల్ మారిందంటే ఈ కన్నాలను సరిపోవు అనమాట. అందుకని డ్రిల్ కూడా మనం కంపల్సరీ నెంబర్ వేసుకోవాలి. నెంబర్ వేసుకొని ఈ విధంగా ఎక్కించుకుంటున్నాం. ఇప్పుడు సెంటర్ కమ్ అనేది ఎక్కించుకుంటున్నాం. ఇది 2 కన్నుల కిటికీ. దీనికి 2 డ్రిల్స్ అనేవి వస్తాయి. చూస్తున్నారు కదా, సెంటర్ కమ్ కూడా మనం ఎక్కిస్తున్నాం. చిన్న టైట్ ఉంటే మనం కొట్టుకుంటే దిగిపోతాయి. అక్కడ పేపర్ కొడుతున్నారు, ఒక పక్క మొక్కలు ఎడుతున్నారు. మనం ఒక పక్క ఏంటంటే డ్రిల్స్ అనేవి ఎక్కిస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, డ్రిల్ ఎక్కిస్తారు. ఇది 2వ డ్రిల్ అనమాట. ఇంకో కమ్మికి ఎక్కించాం. ఇప్పుడు ఈ కమ్మిని ఈ సెంటర్ కమ్మికి కలపాలి. ఈ డ్రిల్ని సెంటర్ కమ్మికి ఎక్కించుకోవాలి. చూస్తారు కదా, ఇది ఆల్రెడీ ఎక్కించుకున్నాను. దీన్ని పడుకోబెట్టి ఆ డ్రిల్ని జరిపి ఎక్కించేస్తున్నాను. చూసారు కదా, బెజ్జాలు ఇలా చిన్న టైట్ ఉంటే మనం కొడితే ఎక్కేస్తాయి. ఇది చిన్న టైట్ ఉందన్నమాట, మనం కొట్టి ఎక్కిచ్చేస్తున్నాం. చూస్తున్నారు కదా, నేను కొడుతున్నాను అనమాట. అక్కడ కొడుతున్నారు. చూసారు కదా, కొడితే ఈ విధంగా లోపలికి ఎక్కుతుంది అనమాట. బెజ్జింగ్ కానీ తేడా వస్తే మనం బెజ్ మనం కొద్దిగా లూజ్ చేసుకోవాలి. మనం 2 డ్రిల్స్ ఎక్కించిన తర్వాత ఈ కుజులకు అనేది గమ్మెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గమ్మెట్టుకుంటే కిటికీలన్నీ బలంగా ఉంటాయి. మనం మూల గట్ట సెట్ చేస్తాం కదా, ఆ మూలలు అన్నవి మనం సెట్ చేసిన కరెక్ట్గా మనం మూల అన్నది చూసుకుంటాం. ఆ మూల అన్నది తేడా రాకుండా ఉంటుంది. గమ్మ ఆరిపోయిన తర్వాత బలంగా పట్టుకొని ఉంటాయి అన్నమాట. కిటికీలు కూడా బలంగా ఉంటాయి. ఇప్పుడు పై కమ్మ అన్నది బెజ్జల కమ్మ అన్నది ఎక్కిస్తున్నాం. చూస్తున్నారు కదా, బెజ్జల కమ్మ అన్నది ఎక్కిస్తున్నాం. ఇప్పుడు ఈ బెజ్జల కమ్మి ఎక్కించిన తర్వాత మనకి ఈ డ్రిల్స్ ఉన్నాయి కదా, డ్రిల్స్ పిన్ అనేది కన్నానికి సెట్ అవ్వలేదు. చూసారు కదా, ఇది కన్నానికి సెట్ అవ్వలేదు. ఇది కన్నానికి కరెక్ట్గా సరిపోయింది. అందుకే డ్రిల్ కరెక్ట్గా ఉంది. ఈ డ్రిల్ కరెక్ట్గా లేదు. అప్పుడు మనం కొద్దిగా పక్క జరుపుకోవాలి. పక్క జరుపుకుంటే 2 వైపులు ఖాళీ కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎందుకంటే ముందే డ్రిల్ అన్నది ఆనవాళ్ళు పెట్టుకుంటాం కదా కిటికీకి, అప్పుడు కరెక్ట్గా బెజ్జం అక్కడ వస్తాయి అనమాట. చూసారు కదా, ఇప్పుడు కమ్ములు అనేవి ఎక్కించుకుంటున్నాం. పైన కింద కమ్ములు ఎక్కించుకోవాలి. ఈ విధంగా చూసారా, కమ్మ అన్నది దగ్గర మోపైపోయింది. ఇప్పుడు ఈ కమ్ములు కదలకుండా మనం చప్పలు కూడా వేయాలి. ఆ చప్పలు వేస్తే కిటికీ అనేది బలంగా ఉంటుంది అనమాట. కమ్ములు అనేవి ఇంకా అటు ఇటు కదలవు. 2 వైపులు కమ్ములు ఎక్కించుకున్నాం. కమ్ములు ఎక్కించుకున్న తర్వాత చూసారు కదా, 4 మూలన నేను చప్పలను వేసాను. చూసారు, ఈ మూలన ఉన్నాయి. ఇవి చూసారు కదా, అవి ప్లాస్టిక్ పవర్లు కొట్టానమాట. అంటే మనం గోడలో పెడతారు కదా, గోడలో పెట్టి ప్లాస్టిక్ పవర్ చేస్తారు కదా, అప్పుడు సిమెంట్ అన్నది దాని మీదకి వస్తుంది. అప్పుడు ఆ కమ్మ అన్నది మనకు బయట కనబడదు. ఇప్పుడు ఐమూల చూపిస్తాను మీకు. మనం ఆల్రెడీ ముందే సరిపెట్టేసుకోవాలి. ఐమూల డ్రిల్స్ వేసిన తర్వాత ఐమూలు రావు. నేను ఆల్రెడీ ముందు సరిపెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఐమూల మనకు కట్ట సరిపోయింది. చూసారు కదా, కట్ట సరిపోయింది ఐమూల. మనం ఆల్రెడీ డ్రిల్లో ముందు ఒకసారి కిటికీ దిగ్గొడతామని చెప్పాను కదా, అప్పుడు ఐమూలలో అన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని డ్రిల్స్ ఎక్కించుకొని సప్లై వేసుకొని ఐమూలు కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని అప్పుడు ఈ విధంగా మేకులు పెట్టుకోవాలి. మొత్తం చూసారు కదా, మొత్తం మేకులు పెట్టుకున్నాం. ఈ ప్లాస్టిక్ బోర్లు కొట్టాము. ఇక్కడ మనం మేకులు అనేది 2 వైపులు వేసుకోవాలి. చూసారు కదా, 2 వైపులా మేకులు వేసాం. ప్రతి కిటికీకి 2 వైపులా మేకులు ఉంటాయి.
ఆ కిటికీ ఇంకా వేస్తున్నాం. మనం అక్కడ కిటికీలు డ్రిల్స్ ఎక్కించిన కిటికీలకి ఇక్కడ ఈ విధంగా నీట్గా పేపర్ అన్న కొట్టడం జరుగుతుంది. చూసారు కదా, నీట్గా కొడుతున్నారు. డ్రిల్ కూడా కిటికీకి సెంటర్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. డ్రిల్ చూసారు, అక్కడ పేపర్ కొడుతున్నారు. ఇంకో పక్క ఖాళీలు ఉంటాయి కదా, చిన్న చిన్న ఖాళీలు. ఈ ఖాళీలకి ముక్కలు అన్నవి పెడుతున్నారు. తర్వాత పెయింట్ వేసి ఇచ్చేయడమే ఫ్రెండ్స్, అంతే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి.